మహారాష్ట్రలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ముదిరిపోయింది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని గద్దార్ అంటూ కామెంట్ చేయడంతో శివసేన మండిపడింది. సదరు కమెడియన్ షో చేసిన హోటల్పై దాడి చేశారు. అయితే ఈ కమెడియన్ కునాల్ కి మద్దతుగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన నేతలు రంగంలోకి దిగటంతో విషయానికి మరింత రాజకీయం పులుముకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కునాల్ కుమ్రా ఇంకా తానేం తప్పు మాట్లాడలేదంటూ సమర్థించుకోవటం అసలు హైలైట్ కాగా, ఇంతకీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఎవరిపైనైనా ఏదైనా మాట్లాడటమేనా? వాచ్ ది స్టోరీ. కామెడీ షో పేరుతో పొలిటికల్ కామెంట్స్. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మాటలపై భగ్గుమన్న శివసేన. భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, మరోటి కావచ్చు, మాట్లాడే మాటలపై పొదుపు అదుపు లేకపోతే ఏం జరుగుతుందో కునాల్ కమ్రా వ్యవహారం చెబుతోంది. ముంబైలో పాపులర్ కమెడియన్ ఈయన ముంబై కార్ ప్రాంతంలోని ది యూనిక్ కాంటినెంటల్ హోటల్లోని హ్యాబిటాట్ కామెడీ క్లబ్ లో షో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. శివసేన నుంచి శివసేన బయటకొచ్చింది, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది, అంతా గందరగోళంగా ఉందంటూ ప్రారంభించి మధ్యలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేని గద్దార్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, దిల్ తో పాగల్ హై సినిమా పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు. దీనికి సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో కామెడీ షో కాస్త రాజకీయ వివాదానికి దారితీసింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై షిండే సేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్ కు చేరుకుని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా హోటల్లోకి వెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి రెచ్చిపోయారు. పోలీసులు ఈ ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడం, తరువాత కునాల్ కమ్రాపై శివసేన కేసు పెట్టడం జరిగిపోయాయి. అయితే ఇక్కడే తిరిగి యూబీటీ శివసేన వర్గం నేత రంగంలోకి దిగారు. కమెడియన్ పాటలో తప్పేం లేదంటూ సమర్థించారు. దాడి కుట్రపూరితమంటూ చెప్పారు. దీనికి షిండే వర్గం నేతలు కూడా ప్రత్యారోపణలు చేశారు. కమ్రా ఉద్దవ్ ఠాక్రే నుంచి డబ్బు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఎంపీ నరేష్ మస్కే ఇంకాస్త ముందుకెళ్లి కునాల్ కమ్రా అసలు దేశంలోనే తిరగకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారం తరువాత మరోసారి ఏది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏది కామెడీ అనేది కూడా మరోసారి చర్చకు వస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఇండియా గాట్ టాలెంట్ షో అంటూ పిచ్చ పిచ్చ వాగుడు వాగి సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్న వైనం గుర్తుండే ఉంటుంది. ఆ షో జరిగిన వెన్యూ కూడా ఇదే హోటల్ వెన్యూలోని ది హ్యాబిటాట్ అనే స్టూడియోనే కావడం మరో విశేషం. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ హోటల్ స్టూడియోని మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.